ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, కొన్ని వస్తువులపైన జిఎస్టీ అనేది తగ్గించాలని కేంద్రం అయితే ఒక ప్రకటన ఇచ్చింది. అంటే ఏ వస్తువులపైన ఎందుకు జిఎస్టీ తగ్గిస్తున్నారు అంటే వీటిపైన కొన్ని రాష్ట్రాలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయంట. ఒకసారి దీని గురించి మాట్లాడుకుంటూ వివరాల్లోకి వెళ్తే సార్. ఇప్పుడు దేశమంతా ఒకే జిఎస్టీ అమలు చేస్తున్నట్టు పరిస్థితి. ఒకప్పుడు ఎట్లా ఉండేదంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే తమకు కావాల్సినట్టు పద్ధతిలో ట్యాక్సెస్ వేసుకొని కొన్నిట్లో తగ్గించుకోవడం, కొన్నిట్లో పెంచుకోవడం చేసేవాళ్ళు. తద్వారా ఏమవుతుందంటే ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి ఆ వస్తువులు పోయినప్పుడు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఒక రాష్ట్రంలో ఎక్కువ ఉంటుంది, ఇంకో రాష్ట్రంలో తక్కువ ఉంటుంది. అక్కడ వెళ్ళినాక తగ్గిస్తే ఈ రాష్ట్రానికి తక్కువ ఆదాయం వచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ప్రాబ్లం చాలా ఏళ్ళు నడిచింది. దీన్ని మనకు మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీనిలో మార్పు తీసుకురావడానికి ఒకే దేశం ఒకే జిఎస్టీ అనే పేరుతో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన జిఎస్టీలు ఒకే రకంగా, అంటే ఒక వస్తువు ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఆ రాష్ట్రంలో అదే రకమైన రేట్లు దొరికేట్టు ఉంటే ఏ రాష్ట్రం నుంచి ఏ రాష్ట్రానికి బదిలీ చేసుకున్నా కూడా వస్తువులు పంపించుకున్నా కూడా ఇబ్బంది ఉండదు, అదే రేటు ఉంటుంది. కాబట్టి ఈజీగా అవుతుంది, బిజినెస్ నడవడం చాలా ఈజీ అవుతుంది, ట్యాక్సేషన్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం లేకపోతే సౌలభ్యం చాలా ఉంటుందనే ఉద్దేశంతో కొనుక్కునేటువంటి కస్టమర్స్కైనా బాగుంటుంది, అమ్మేటువంటి వ్యాపారస్తులు కూడా బాగుంటుందనే దృక్పథంతో ఒకే జిఎస్టీని అమలు చేశారు. ఈ జిఎస్టీని కూడా రకరకాల స్లాబ్స్లో ఉంటాయి. 5% స్లాబ్ అని, 12% స్లాబ్ అని, 18% స్లాబ్ అని, ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. అంటే కొన్ని వస్తువులు 5% మాత్రమే దొరికేటట్టుగా చేస్తూ, కొన్ని 12%లో వచ్చేట్టు చేస్తూ, మరికొన్ని ప్రీమియంగా ఉండే వస్తువులు 18% ఆ పైన ఉండేట్టుగా చేయడం జరిగింది. ఇప్పుడు 12%లో ఉండేటువంటి కొన్ని వస్తువుల్ని 5%లోకి తీసుకురావాలనేటువంటి ఆలోచనలో ఉంది గవర్నమెంట్. దానికి కారణం ఏమైందంటే జిఎస్టీ వసూళ్లు ఇంతవరకు భారతదేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా జిఎస్టీ అమలు చేసినప్పటి నుంచి, అంటే జిఎస్టీ అంటే అంతకుముందు సేల్స్ ట్యాక్స్ అనే పేరుతో ఉండేది, ఇప్పుడు జిఎస్టీ అనే పేరుతోటి పిలుస్తున్నారు. ఏవైనా ట్యాక్సెస్ విధానంలో కమర్షియల్ ట్యాక్సెస్ అంటాం వీటిని. ఈ కమర్షియల్ ట్యాక్స్ విధానంలో ఇంతవరకు భారతదేశ చరిత్రలో, ఇన్నేళ్ల చరిత్రలో, స్వాతంత్రం వచ్చిన 77 సంవత్సరాల తర్వాత కూడా మనకు ఇప్పటిదాకా వసూలు కానంత గొప్పగా చాలా ఎక్కువ మొత్తంలో ఈసారి జిఎస్టీ వసూలు అయింది. ఒక్క నెలలోనే సుమారుగా 2,22,000 కోట్ల వరకుగా జిఎస్టీ వసూలైంది. అంటే సంవత్సరానికి దాదాపు 24 లక్షల కోట్లకు పైన ఒకటి జిఎస్టీ వసూలే వచ్చేటుంది. ఇది కాకుండా ఇంకా రకరకాల ఆదాయాలు కూడా గవర్నమెంట్కి వస్తుంది. ఈ మొత్తం ఆదాయాలు కలుపుకుంటే మన దేశం యొక్క ప్రతి సంవత్సరం మనకు ఉండే టోటల్ మన బడ్జెట్ లోపల చాలా కొత్తలో పెరిగే పాసిబిలిటీస్ కనబడుతున్నాయి. ఇది చాలా హర్షించదగిన విషయమే. ఇంత పెద్ద మొత్తంలో మనకు వస్తుంది కాబట్టి కొంత సామాన్యులకి, మధ్యతరగతులకి మేలు చేసినట్టయితే ప్రభుత్వం మీద ఒక రకమైన సింపతి పెరగడం కానీ, ప్రభుత్వం మాకు చాలా మేలు జరిగింది, మనకు వచ్చే నిత్యావసర వస్తువుల రేట్లు తగ్గిపోయాయి, తద్వారా మన బడ్జెట్ తగ్గింది, మనకు వచ్చే జీతం కాస్త మిగిలే అవకాశం ఉంటుంది, దాంతో మనం కొంచెం పొదుపు చేసుకునే అవకాశం ఉంటుంది, ఇంకా కొన్ని ఆశలు కొన్ని ఆలోచనలు తీర్చుకునే అవకాశం ఉంటుంది అనేటువంటి భావన ప్రజల్లో కలగాలనే ఉద్దేశంతో ప్రజలకు మేలు జరిగేటట్టుగా, ముఖ్యంగా సామాన్యులకి, మధ్యతరగతి వారికి మేలు జరిగేటట్టుగా 12% స్లాబ్లో ఉండే కొన్ని వస్తువుల్ని 5% తీసుకురావాలని కోరుకుంటుంది. అయితే కొన్ని రాష్ట్రాలు దీనికి ఎందుకు వ్యతిరేకిస్తున్నాయంటే ఆ రాష్ట్రంలో వీళ్ళు చెప్తున్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో, ఈ 12% నుంచి 5%కు రావాలని ప్రపోజ్ చేస్తున్న ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఐటమ్స్ అత్యధిక మొత్తంలో అమ్ముడుపోతాయి. అక్కడ డిమాండ్ ఎక్కువ ఉంటుంది. వాటికి ఒకవేళ రేట్ తగ్గించినట్టయితే వాళ్ళకు వచ్చే ట్యాక్స్ తగ్గిపోతుంది. ఇప్పుడు రాష్ట్రంలో ట్యాక్స్ కూడా ముఖ్యమే కదా, రాష్ట్రానికి ట్యాక్స్ జనరేషన్ అందులో నుంచి వచ్చేదే కదా. సెంట్రల్ గవర్నమెంట్కు పెద్ద మొత్తంలో అన్ని రాష్ట్రాల నుంచి కలిపి వచ్చినప్పుడు ఏమవుతుందంటే కొన్ని రాష్ట్రాల్లో కూడా దాని ప్రాధాన్యత లేని రకం నుంచి కూడా వస్తాయి కాబట్టి ఒక రకంగా వాళ్ళకి ఇబ్బంది లేదు. కానీ అదే ఒకవేళ రాష్ట్రాల పట్ల వచ్చినప్పుడు తేడా ఏమొస్తుందంటే కొన్ని రాష్ట్రాలు దెబ్బతినేటట్టు కనబడుతున్నాయి, వాళ్ళకు వచ్చే ఆదాయాలు తగ్గిపోయేటట్టు కనబడుతున్నాయి. అందువల్ల కొన్ని రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. వీళ్ళందరినీ కూర్చోబెట్టి మళ్ళీ మాట్లాడి దాంట్లో ఉన్నటువంటి సాధక బాధకాలను తెలుసుకొని దానికి ఇబ్బంది కలగకుండా ఉండే ఐటమ్స్ ఏమున్నాయో చూసి ఆ అవసరం పెట్టుకొని వాటికి మాత్రమే తగ్గించినట్టయితే ఆ రాష్ట్రాలు కూడా సంతోషపడే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఏమిటంటే ఒకవైపున తమ అనుకున్న లక్ష్యానికి చేరగలమా లేదని చూసుకుంటాయి. ఏదైనా ఇవాళ గవర్నమెంట్లు ప్రజలకు చేసే ప్రతి పనిలో కూడా తమకు ఓట్లు పెరుగుతాయా లేదా, నెక్స్ట్ టైం తమ గెలిచే అవకాశాలు ఉన్నాయా లేదనే భావంతో చేస్తున్నాయి తప్ప ప్రజలకు మేలు చేయాలి, మనం గెలిచినా గెలవకపోయినా పర్వాలేదు, ప్రజలకు మేలు జరుగుతుంటే ప్రజలు బాగుంటే బాగుండని కోరుకునేటువంటి ప్రభుత్వాలు ఇవాళ లేవు. ఇక పైన భవిష్యత్తులో వస్తాయన్న ఆశ కూడా లేదు.
ఎందుకంటే రాజకీయం లేకుండా ఏమీ జరగదు. ఒక రోడ్డు వేయాలన్నా, ఒక డ్రైనేజ్ వేయాలన్నా, లేకపోతే ఏది జరగాలన్నా, ప్రజలకు ఏదైనా మేలు జరగాలంటే కంపల్సరీ దాని వెనక ఏదో రాజకీయమైన పద్ధతి ఉంటుంది. కొన్ని ఊళ్ళల్లో అయితే కొన్ని ప్రాజెక్టులు కట్టేసినవి, అంటే మంచినీటి పథకం అక్కడ తయారై రెడీగా ఉంది, దాన్ని ఓపెన్ చేయాలి. ఇనాగ్రేషన్ ఎవరు చేయాలి? ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ కాకుండా పాత గవర్నమెంట్ చేసిన దాన్ని. పాత గవర్నమెంట్ చేసిన దాన్ని ఇనాగ్రేట్ చేస్తే వాళ్ళకి పేరు వస్తుందని కొత్త గవర్నమెంట్ దాన్ని అట్లాగే పెట్టేస్తున్నాయి. మళ్ళీ వీళ్ళ గవర్నమెంట్ పోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడో వాళ్ళ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇనాగ్రేట్ చేసుకోవాలంటే అప్పటిదాకా ప్రజలకి మంచినీళ్ళు ఉండవు. అంటే ప్రతిరోజు ఉపయోగపడేటువంటి మంచినీళ్ళ లాంటి విషయాలు కూడా, ప్రాజెక్టులు కూడా వెనక్కు నెట్టేసేసి తమ పార్టీ ప్రయోజనాలకు దాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేసేంత స్థితికి, హీన స్థితికి దిగజారిపోతున్నటువంటి పార్టీలు ఈనాడు పనిచేస్తున్నాయి. ఆ పార్టీల తత్వం మార్చుకోవాలి. ప్రజలు ఆనందంగా ఉండాలి, ప్రజలు సంతోషంగా ఉండాలి. మనం అధికారంలో ఉన్నామా అనేది ముఖ్యం కాదు, దేశం సుభిక్షంగా ఉండాలి, ప్రజలు సంతోషంగా ఉండాలనే భావంతో ఎప్పుడైతే రాజకీయ పార్టీలు పనిచేస్తాయో అప్పుడే నిజమైనటువంటి స్వాతంత్రం ప్రజలు కలిగినట్టుగా మనం ఊహించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే సార్ మామూలుగా ఇది కనుక అమలు అవుతే కనుక ఏ వస్తువులు చౌకగా మారే అవకాశం ఉంటుంది సార్? రకరకాల, అంటే జనరల్గా ఉపయోగించుకున్నట్టు వాటిలో చాలా ఐటమ్స్ వస్తున్నాయి, సిరీస్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి దీంట్లో. ఎక్కువగా మధ్యతరగతి వాళ్ళకు ఉపయోగపడేటువంటి వస్తువులు ఎక్కువ వస్తాయి దీంట్లో. ఓకే, థ్యాంక్ యూ సార్.